ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. రోజులు గడిచాయి, గంటలు గడిచాయి, నిమిషాలే మిగిలిన్నాయి. సో మరి కాసేపట్లో, మరి కొద్ది నిమిషాల్లో ఇరాన్లో ఎవరు ఎరుగని విస్ఫోటనాన్ని ట్రంప్ క్రియేట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఫ్రస్ట్రేషన్ అణుబాంబు ప్రయోగించేంత వరకు వెళ్తోంది. గతంలో హిరోషిమా, నాగసాకిల మీద వేసినటువంటి అణుబాంబుని ఇరాన్ మీద ప్రయోగించబోతున్నారనే సమాచారం పెంటాగాన్ నుంచి. సో ఇదే జరిగితే ఇరాన్ కాలి బూడిదైపోతుంది. అటు గెలుపు, ఇటు ఓటముల మధ్య ఉన్న ట్రంప్ మరికొద్ది నిమిషాల్లో ఇరాన్లో విస్ఫోటనాన్ని, ఎవరు ఎరిగినటువంటి విస్ఫోటనాన్ని క్రియేట్ చేసేందుకు అంతా సిద్ధం చేశాడు. ఓపిక నశించింది నా దగ్గర. సో ఇరాన్లో విధ్వంసమేనని గత 24 గంటలుగా చెప్తూ వస్తున్నాడు ట్రంప్. ఇప్పటి వరకు వెయిట్ చేసి చాలా డిసప్పాయింట్ అయ్యానని 4 బాంబర్లు, 55 ఎయిర్ క్రాఫ్ట్స్, 64 ఫైటర్ జెట్స్, 13 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్స్, 48 ట్యాంకర్లతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. సో 48 గంటల క్రితం ట్రంప్ చెప్పినట్టుగానే ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, అన్ని వంతెనలపై దాడులు చేస్తానని ఖరాఖండిగా చెప్పేశాడు డొనాల్డ్ ట్రంప్. నెల రోజుల్లో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన అమెరికా ఇరాన్ కోసం ఇంకా ఎంత ఖర్చు అయినా చేస్తానని చెప్తోంది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చైనా సరే ఇరాన్ని లేపేస్తామని చెప్తోంది. సో ఇప్పటికే ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటికి ఇరాన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం పొద్దున్నే. సో తాము తలుచుకుంటే ఒక్క రోజులో మటాష్ అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పాడు. సో అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఇక ఎట్టి పరిస్థితిలో వెయిట్ చేసేది లేదని, ఇరాన్ తిరస్కరించడాన్ని తాను చాలా నిరాశకు గురయ్యారని వ్యాఖ్యానించారు. సో ఇప్పటిదాకా వెయిట్ చేశా, ఇంకా ఆలస్యం చేస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో తలుచుకుంటే మటాష్ చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడాడు. అయితే ఆయన అసహనానికి గురైన ఒక అంశం ఏంటంటే, శత్రువుల ప్రాంతాల్లోకి తాము తయారు చేసిన F-15 యుద్ధ విమానం దూసుకెళ్తే, అయితే తాము తయారు చేసిన F-15 యుద్ధ విమానం దూసుకెళ్ళిందన్నారు ఇరాన్ భూభాగంపైకి. సో వాళ్ళు ప్రయోగించిన వాటిలో, అమెరికా ప్రయోగించిన వాటిలో ఒక్కటి మాత్రమే ఆ దేశం కూల్చిందని చెప్పారు. అయితే జెట్ పైలట్ను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆ యొక్క పైలట్ని రక్షించుకున్నామని, దాదాపుగా ఒక 20 ఫైటర్ జెట్లు పంపించి, ఆ ఆపరేషన్ గురించి ఇరాన్కి ముందే తెలుసు కాబట్టి అక్కడికి ఇరాన్ భూభాగంలోకి 20 ఫైటర్ జెట్లను పంపించి ఆ యొక్క పైలట్ని సేఫ్గా రెస్క్యూ చేశామని చెప్తుంది. సో భూమికి సమీపంలో వచ్చిన యుద్ధ విమానం గురించి ఎవరో ఈ విషయాన్ని ఇక్కడ వైట్ హౌస్ నుంచి ఇరాన్కి లీక్ చేశారని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, అంటే ఒక రకంగా అక్కడ ఒక వైట్ హౌస్లో దురంధర్ ఉన్నాడు, ఇంకో దురంధర్ ఎవరో ఉన్నారు అనే మాట డొనాల్డ్ ట్రంప్ నుంచి బయటకు వచ్చింది. సో తాము ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి 200 మందిని సైనికులను పంపించామని, అండ్ మా పైలట్ని పట్టుకున్నారు ఎవరైతే ఇరాన్ వాళ్ళకి ఇరాన్ బహుమతి కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరాన్ వాళ్ళకి ఎంత అహంకారం, మా పైలట్ని పట్టుకున్న వాళ్ళకి బహుమతి కూడా ఇచ్చిందంటే ఎంత కండకావరం, ఎంత కొవ్వెక్కి చేస్తోంది ఇరాన్ అంటూ డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సో అదే సమయంలో ఈ విషయాన్ని లీక్ చేసిన అధికారి ఎవరైతే వైట్ హౌస్లో ఉన్నారో ఆ అధికారికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని కూడా తేల్చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పటికే సహాయక చర్యల కోసం 21 విమానాలు మోహరించాయి. సో అవి శత్రువుల కాల్పుల మధ్య గంటల తరబడి ప్రయాణించిన ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సో అమెరికా వద్ద ఒక హెలికాప్టర్లో చాలా తూటాలు ఉన్నాయన్నారు. ఇక కాల్పుల విరమణ గురించి తాము చెప్పినట్టు చేయకుంటే ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలు ఏమీ ఉండవన్నారు. కాలి బూడిదైపోద్ది ఇరాన్ అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఒకవేళ నిజంగా డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది నిమిషాల్లో ట్రంప్ చెప్తున్నట్టుగా ఇరాన్ని కూల్చేయగలడా, ఇరాన్ని రాతియుగం నాటికి నెట్టేయగలడా? మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా దాదాపుగా 36 రోజులుగా యుద్ధం జరుగుతున్నా సో అమెరికా ఎలాంటి పై చేయి సాధించలేకపోయింది. దాదాపుగా 2 లక్షల కోట్లు, అంటే తెలుగు రాష్ట్రాల ఒక బడ్జెట్ ఇక్కడ ఉన్న హామీలు మొత్తం ఇచ్చేయచ్చు సరదాగా. అలాంటి డబ్బు
అమెరికా ఇరాన్ కోసం వెచ్చించింది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఆస్తులు తనఖా పెట్టడం, లేకపోతే వాళ్ళ పరపతితో డబ్బులు అప్పుగా తెచ్చుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి కూడా అమెరికా రెడీ అంటుంది. డొనాల్డ్ ట్రంప్ రెడీ అంటున్నారు. కానీ అమెరికా ఏం సాధించింది అంటే ఇప్పటిదాకా జీరో అని చెప్పాలి. పలానాది డొనాల్డ్ ట్రంప్ సాధించారు, 2 లక్షల కోట్లు వెచ్చించారు. సో ఇంత చేసినా వాళ్ళు సాధించిందంటూ నిజంగా ఏమీ లేదు. ఎందుకంటే అత్యాధునికమైనటువంటి F-15 విమానాన్ని కూడా ఇరాన్ కూల్ చేసింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అమెరికా దగ్గరున్న ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అణుబాంబు, న్యూక్లియర్ బాంబ్. సో న్యూక్లియర్ బాంబ్ని వేయగలిగితే ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ 1939 టు 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగిందో ఆ టైంలో హిరోషిమా అండ్ నాగసాకి, మీరు పేర్లు వినే ఉంటారు. సో ఇక్కడ అణుబాంబు వేసింది అమెరికా. సో అలాంటి నేపథ్యంలో ఇక్కడ అణుబాంబులు పడ్డాయంటే ఇరాన్లో టెహ్రాన్ నిజంగా కాలి బూడిదైపోద్ది. సో అక్కడ ఏం మిగలదు ఇంకా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అణుబాంబులకు కూడా రెడీ అవబోతుందా? ఎందుకంటే ఓపిక నశించింది అంటున్నారు ట్రంప్. ఇప్పటికే జస్ట్ ఓపెన్ ద ఫకింగ్ స్ట్రైట్ అంటూ బూతు పదజాలు వాడుతున్నారు, బాస్టర్స్ అని తిరుగుతున్నారు. అల్లాకి మొక్కుకోండి, ఇక మీ చివరి అంకానికి వచ్చేసరి మీరు. ఇప్పటిదాకా నేను ఓపిక పట్టి చాలా డిసప్పాయింట్ అయ్యా, నా వల్ల కావట్లేదు, నా పేషెన్సీ నశించింది అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. మరి ఇప్పటికే దాదాపుగా 3 రోజుల నుంచి అయితే 48 గంటల పాటు డెడ్ లైన్ పెట్టకముందు హార్మోస్ తెరవడానికి, సో ఆ టైం నుంచి చెప్తున్నారు వంతెనలు టార్గెట్ చేశాం, వంతెనలు ఇంకా విద్యుత్ ప్లాంట్లు, అంటే మొత్తం రవాణా వ్యవస్థ ప్రజలు స్తంభించిపోద్ది అనమాట. విద్యుత్ ప్లాంట్ల మీద కనుక దెబ్బ కొడితే ఈవెన్ రష్యా హెల్ప్ తీసుకున్నా సరే అక్కడ ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఇరాన్లో ఒక పురుగు కూడా, ఒక చీమ కూడా డొనాల్డ్ ట్రంప్కి తెలియకుండా అక్కడ నుంచి కదిలే ప్రసక్తి ఉండదు. ఇక ఏమైనా చేయాలంటే గగనతలంలో చేయాలి. సో ఆ ఎయిర్ సుపీరియారిటీని కూడా, ఎందుకంటే గగనతలంలో దాడులు చేయగలే కెపాసిటీ ఇరాన్కి చాలా ఎక్కువ. ఆ యొక్క డ్రోన్స్ కావచ్చు, జస్ట్ ఒక 20 to 30 lakh డ్రోన్స్ కావచ్చు, ఈవెన్ 15 to 20 lakh డ్రోన్స్ కావచ్చు భారత కరెన్సీ ప్రకారం. అలాంటి డ్రోన్లతో F-15 కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖరీదు చేసేటువంటి F-15 యుద్ధ విమానాలని కూడా సునాయాసంగా కూల్చివేస్తోంది ఇరాన్. సో సరే, అక్కడ ఆల్రెడీ F-15 విమానం కోసం ఇంకొక 20 ఫైటర్ జెట్లు వచ్చాయి. సో ఒక రెస్క్యూ చేయలేని ప్రాంతంలో అయితే ఆ F-15 యుద్ధ విమానపు పైలట్ ఇరాన్కి దక్కకుండా అక్కడి నుంచి వైట్ హౌస్ నుంచి వెంటనే ఆదేశాలు ఇవ్వడంతో ఇరాన్ పర్వత ప్రాంతాల్లోకి వచ్చి, అసలు అక్కడ ఫ్లైట్స్ దిగడానికి చాలా కష్టం, యుద్ధ విమానాలు దిగడానికి చాలా కష్టం, అలాంటి చోట రెస్క్యూ ఆపరేషన్ చేసి అయితే వాళ్ళ యుద్ధ విమానాలు మళ్ళీ 2 వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి తెలిస్తే వీళ్ళ ఫార్ములా అండ్ వీళ్ళ సాంకేతికత ఎక్కడ తెలిసిపోద్దాం అని చెప్పి అమెరికా 2 యుద్ధ విమానాలు పేల్చేసింది కేవలం ఒక్క పైలట్ కోసం. ఆ అమ్మాయి పైలట్ కోసం యుద్ధ విమానాన్ని కూడా కూల్ చేసింది అమెరికా. మరి ఇలాంటి నేపథ్యంలో సో వంతెనల్ని, విద్యుత్ కేంద్రాలని కనుక వాళ్ళు టార్గెట్ చేసుకుంటే ఇరాన్ ఎటు కదలలేదు, మెదల్లేని పరిస్థితి. అణుబాంబు కూడా సిద్ధమంటూ ఒక రకంగా ఇరాన్ తేల్చి చెప్తోంది, మీరు ఎలాంటి దాడులు చేసినా మేము రెడీగా ఉన్నాం, మా దగ్గర ఉండాల్సినవి మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉండాల్సినవి మీ దగ్గర ఉన్నాయి, రండి తలపడదాం, యుద్ధంలో వెనక్కి వెళ్ళకూడదంటూ అమెరికాని ఇంకా రెచ్చగొడుతోంది ఇరాన్. కానీ ఏదైతే 48 గంటల డెడ్ లైన్ డొనాల్డ్ ట్రంప్ విధించాడో హార్మోస్ స్ట్రైట్ గురించి, హార్మోస్ జలసంధి, ఇరాన్ మిత్ర దేశాలకు హార్మోస్ జలసంధి తెరిచే ఉంది. కానీ ఇరాన్ శత్రు దేశాలకు మాత్రం హార్మోస్ జలసంధి ఎప్పటికీ తెరవబోము అంటూ ఇరాన్ క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అణుబాంబు వేస్తే ఎలాంటి సర్కమ్స్టాన్స్ ఉంటాయి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఎలాగైతే అణుబాంబు వేసి అక్కడ ఇప్పటికీ దాదాపుగా ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు గడుస్తుంది, అయినా సరే అక్కడ గడ్డి ముక్క ఒక చిన్న మొక్క మొలవాలంటే అసలు అవ్వదు. సో అలాంటిది గనక, అలాంటి బాంబు దాడి గనక ఇప్పుడు అమెరికా ఇరాన్ రాజధాని టెహరాన్ పై చేస్తే ఇక అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే
అసలు ఆ రాతి యుగం అన్నారు కదా అప్పుడు డొనాల్డ్ ట్రంప్, ఆ రాతి యుగానికి వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. B-2 బాంబర్లు కావచ్చు, F-15 ఫైటర్ జెట్స్ కావచ్చు, రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అండ్ ఇక్కడ ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు. సో ఏవైనా సరే లక్ష్యం ఏంటంటే హార్మోస్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి. ప్రపంచం చమురు సంక్షోభంలో ఉంది. ఆ యొక్క షిప్లు మొత్తం వాటి డెస్టినేషన్కి, వాటి గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలి అనేదే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట. సో ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నెల రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు? ఏమన్నా సాధించారా అంటే మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకవేళ నేను కనుక ఆ ఒపీనియన్లో తప్పు ఉంటే, మీరేమైనా అనుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఈ 38 రోజులుగా ఏమన్నా సాధించాడా? ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టడం తప్ప. చాలా మంది రెస్టారెంట్లు మూతపడ్డాయి. ప్రపంచంలో గ్యాస్ సంక్షోభం, ఎక్కడ చూసినా గ్యాస్ బండ్లు వేసుకొని దర్శనమిస్తున్న విజువల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అమెరికాను కూడా తాకింది. అమెరికాలో కూడా గ్యాస్ పరిస్థితులు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఆ నిల్వలన్నీ అయిపోయాయి. మరి ఇలాంటి నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లో B-2 బాంబర్లు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, F-15 ఫైటర్ జెట్లు కావచ్చు, వీటన్నిటితో మరి కాసేపట్లో విరుచుకుపడబోతోంది. అణుబాంబు ఏ క్షణమైనా పేలే అవకాశం ఉంది టెహ్రాన్ పైన. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఇరాన్ ఒప్పుకోవాలా వద్దా? ఇరాన్ ఇంకా తలపడాలా, లేకపోతే ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.